ఇచ్చినట్టే మనము కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోవచ్చు. రైట్. సో మనతో పాటు గజ్జల కాంతం గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కాంతం గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్, ఎలా చూస్తారండి? అంటే ఇటు ఎస్సీలో మంత్రి పదవులు ఇవ్వట్లేదా అంటే ఇస్తున్నారు, కాకపోతే ఇక్కడ మాదిగలకు అన్యాయం జరుగుతోంది, మాలలకే కొంత లాభం జరుగుతోంది. అటు ఎక్కువగా చూసుకున్నట్లయితే మంత్రుల విషయంలో కావచ్చు, లేకపోతే స్పీకర్ విషయంలో కావచ్చు, వాళ్ళ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి, అంటే క్లియర్ కట్గా అర్థమైపోతుంది, అక్కడ ఓపెన్గానే తెలుస్తుంది కదా మాలలకు ఎన్ని ఇచ్చారు, మాదిగలకు ఎన్ని ఇచ్చారు అనేటువంటి నేపథ్యంలో కేవలం ఒకే మంత్రి పదవి ఇచ్చారు దామోదర రాజనరసింహ గారికి. సో ఎలా చూస్తారు మీరు? ఏం చెప్తారు దీనికి సంబంధించి? అన్యాయం నిజంగానే జరుగుతుందా? ఒకవేళ జరిగితే ఎందుకు మాదిగలు ప్రశ్నించట్లేదు? ఏం చెప్తారు? కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచించే సమయం వచ్చింది కాబట్టి తప్పకుండా ఆలోచిస్తారని మేము అనుకుంటున్నాం. వాస్తవానికి శ్రీని గారు మాట్లాడింది వాస్తవం, కరెక్టే. కానీ మేము కూడా ఏమనుకుంటున్నాం, హైకమాండ్ ఖచ్చితంగా ఆలోచిస్తుంది. సోనియా గాంధీ అమ్మ, తర్వాత రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు, పెద్దలు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు తప్పకుండా ఆలోచించి మంత్రిగా అవకాశం ఇస్తారు. ఎందుకంటే వాస్తవానికి హైకమాండ్కు వాస్తవ విషయాలు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎవరు మెజార్టీ ఉన్నారు, అసలు ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది, ఏ సామాజిక వర్గం బెనిఫిట్ అయింది అనేది మొదటి నుంచి తెలుసు. ఈ దాదాపు 75 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల నుంచి ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది అనే విషయం కూడా హైకమాండ్ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కరెక్ట్ నిర్ణయం తీసుకుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా ఖచ్చితంగా ఆలోచించి ఈ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని మాత్రం అనుకుంటున్నాం. ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే రేపు అంటే ఎక్కువ రోజులు కూడా లేదు కదా, రేపెల్లులోనే ఎవరెవరు మంత్రులు కాబోతున్నారు అనేది తేలిపోబోతోంది. ఫిక్స్ చేసి ఉంటారా మాదిగల నుంచి వీళ్ళు మంత్రిగా అని? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎంత చర్చ జరిగినా 1 గంట అవసరం అనుకుంటే గంట లోపల నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కలుసుకుంటే అదేం లేదు, ఏం చర్చ జరిగినా అది ఒక 1 గంట లోపల నిర్ణయాలు తీసుకొని ఎన్ని చర్చలు జరిగినా మళ్ళీ హైకమాండ్ ఆలోచిస్తారు. అది రేపే కావచ్చు, అర్ధరాత్రి ప్రకటించినా ఖచ్చితంగా రేపటిలోగా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాం. మీరేమైనా చెప్పదలుచుకున్నారా వ్యక్తిగతంగా హైకమాండ్ కి? ఎందుకంటే ఈ సామాజిక వర్గానికి 75 సంవత్సరాల నుంచి నష్టం జరుగుతుంది, అన్యాయం జరిగింది అనేది గుర్తించారు కాబట్టి ఇప్పుడు వర్గీకరణ చేశారు. గుర్తించారు కాబట్టి మా రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు, మా మల్లికార్జున్ ఖార్గే గారి నిర్ణయం మేరకు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ నిర్ణయం తీసుకోలేదు ఇప్పటి వరకు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం వర్గీకరణ చేయడం జరిగింది. సరే, వర్గీకరణ చేశారు, అట్లా కాదండి, వర్గీకరణ చేశారు. కాకపోతే ఇప్పుడు మంత్రి పదవుల విషయంలోనే మీ సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతోందని మీ సామాజిక వర్గంలోనే కొంతమంది బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, లేరా అంటే ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు, వేముల వీరేశం గారు ఉన్నారు, కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు, మందల శామ్యూల్ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా. లేకపోతే ఇవ్వకపోవడం వేరు, ఉన్నారు కదా. ఉన్నారు ఈ సామాజిక వర్గానికి నష్టం జరిగిందని చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఇస్తారు అని అంటున్నాం, ఇస్తారు అని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఏమైనా చెప్పదలుచుకున్నారు అధిష్టానానికి? ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అధిష్టానానికి 4 సైడ్స్ వేదికగా? ఖచ్చితంగా హైకమాండ్ ను కోరుకుంటున్నాము, ఖచ్చితంగా హైకమాండ్ కూడా మేము చెప్పదలుచుకున్నాము. ఇక్కడ పిసిసి అధ్యక్షుల గారికి కూడా మేము చెప్పాలనుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పాలనుకుంటున్నాము, చెప్తున్నాం కూడా. అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర మంత్రివర్యులు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్న విషయం క్లారిటీగా తెలుసు, ఖచ్చితంగా ఇస్తారు అని అనుకుంటున్నాం. మేము కూడా వాళ్ళకు మా అభిప్రాయాలు కూడా రేపు పొద్దున్న మీకు చెప్తామని మేము
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఎస్, ఒక్కసారి మా ప్రసన్న గారు మాట్లాడతారు.